అక్రమ వసూళ్లు సెటిల్మెంట్లు చేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంమంత్రి వంగలపూడి అనిత పిఏపై జగదీష్ ప్రభుత్వం వేటు వేసింది. 10 ఏళ్లుగా అనిత దగ్గర జగదీష్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. హోంమంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత బదిలీలు, పోస్టింగ్లకు సిఫార్సు చేయడానికి అక్రమ వసూళ్లకు జగదీష్ పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు నియోజకవర్గ టీడీపీ నాయకులతో దురుసుగా ప్రవర్తించడం, లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారంటూ పలువురు నేతలు ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హోంమంత్రి తర్వాత తానే మంత్రి అన్నట్లు వ్యవహరించేవాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు జగదీష్ పై. పాయకరావుపేట నియోజకవర్గం నేతలు వంగలపూడి అనితకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదనే ఆరోపణలున్నాయి. ఇలాగే మన హోంమంత్రి గారు జగదీష్ అధికారం దీని మీద మన ఇక్కడ అధికారులు టీడీపీ నాయకులు మట్టి తోలుకొని ఇసుక తోలుకొని మామూలుగా అమ్ముకున్నారండి. అంతే ముందు కూడా మరి తోలుకొని ఇప్పుడు కూడా బళ్ళు సొంత బళ్ళు తోలుకొని ఎవడో తోలుకుంటే ఆడే తోలుకొని బతకాలంటండి. వీళ్ళందరూ పోవాలన్నాడు, ఎవడో బతకూడదంట. దాని మీద మేమందరూ అడిగినా మా ఇష్టం మేము తోలుకుంటాము, మాకు జగదీష్ ఎమ్మెల్యే కూడా మినిస్టర్ కూడా పిఏ ఉన్నాడు, తోలుకుంటే నా ఇష్టం అని చెప్పి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇలాగే మనకి దంతిల్లి ఓన్ అడిగితే వాళ్ళు జాబులు తీసిమన్నాడండి. జాబులు తీసిమని మీరు చెప్పే పని లేదు, వంద మాపకపోతే ఆ జాబులు తీయించేస్తున్నాడండి. తీసి మడితోని ఆడే అమ్ముకున్నాడండి. ఎవడో మాట్లాడే పని నా ఇష్టం అని చక్కగా మాట్లాడుతుందండి. మేము అక్కడ 103 ఎకరాలండి, 103 ఎకరాల 5 సెంట్లు ఆడే తినుకొని వచ్చి అసీలు కూడా బెదిరించి నేనే తినుకున్నాను, నాదే నా ఇష్టం, నేను ఎవరికి ఏమన్నా చెప్పి దాని మీద నేను తినుకున్నాను 10 సంవత్సరాలు పెట్టి తినుకొని ఆడే సొంతం పండించుకున్నాడండి. ఎవరైనా అడిగాడు అనుకోండి, మీరు ఇంటి గారు పియ్య జగదీష్ నా వెనకాల ఉన్నాడు, నన్ను ఎవడో ఏం చేసేది లేదు, నా ఇష్టం, అధికారం మాది కాబట్టి నేనే చేసుకుంటానని చెప్పి చెప్తున్నాడండి. దాని గురించి అతిగా మినిస్టర్ మేడం గారు న్యాయం చేస్తారని మేము అందరం కోరుతున్నామండి. ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి నాయకులను ఎవరితో కూడా కలకుండా జనసేన పార్టీలో ఉన్న వ్యక్తుల్ని, అలాగే కొంతమంది తెలుగుదేశం వ్యక్తుల్ని బాధ పెడుతూ ఈ వైసీపీ నాయకుడైనటువంటి ఈ బొలిశెట్టి గోవింద్తో పూర్తిగా ఈ పిఏ కలిసిపోయి ఇక్కడ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి మమ్మల్ని ఈరోజు కూడా మా నాయకుల్ని మా కార్యకర్తలని ఎంతో బాధ పెడుతున్నాడు ఈ పిఏ జగదీష్. కాబట్టి ఈరోజు అతన్ని పార్టీ నుంచి అతన్ని ఎమ్మెల్యే మినిస్టర్ గారి నుంచి సస్పెండ్ చేసి బయటికి పంపించడం మాకు అంతా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా సరే మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని, మమ్మల్ని అందరం కూడా అనేక సమావేశాలు పిలవడం లేదు, కనీసం పట్టించుకోవట్లేదు, కొబ్బరికాయ కొట్టడానికి కూడా మమ్మల్ని పిలవడం లేదు. ఇకపై గుర్తించి మమ్మల్ని పిలిచి ఈ వైసీపీ నాయకుడైనటువంటి బొలిశెట్టి గోవింద్కి మద్దతు ఇవ్వకుండా మీరు ఒకసారి తిరిగి ఆలోచించుకోవాల్సిందిగా తెలియజేస్తాను. హోంమంత్రి అండదండలతోనే అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ నియోజకవర్గంలో భారీగా ప్రచారం సాగుతోంది. హోంమంత్రి పర్సనల్ అసిస్టెంట్ జగదీష్ అరాచకాలను సహించలేని స్థానిక టీడీపీ నేతలు అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి అధిష్టానానికి ఫిర్యాదును అందిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న జగదీష్ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తమతో అన్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు. పేకాట శిబిరాలు, మద్యం దుకాణాల్లో వాటాల కోసం వేధింపులు చేశాడనే ఆరోపణలు కూడా జగదీష్ పై ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మద్యం దుకాణాల అంశంలోనూ జగదీష్ కల్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై తనకు న్యాయం చేయాలంటూ మద్యం వ్యాపారి నానాజీ కోరుతున్నారు. నాకు 121 అనే ఒక షాప్ వచ్చిందండి, బ్రాందీ షాపు. అధికారికంగా మేము డ్రాలు తీసుకుంటే ఆ డ్రా అధికారికంగానే నాకు డ్రాలో నా పేరున 121 అనే లైసెన్స్ ఇప్పించారు. కానీ పాత గవర్నమెంట్ షాపుల్లో ఉన్న షాపులో ఒకటి నేను లీజుకి తీసుకొని ఆ షాపులో హైవేకి 160 మీటర్ల దూరంలో ఉన్న షాపులో నేను బిజినెస్ చేస్తుండగా 220 మీటర్స్ దూరంలో పెట్టుకోవాల్సిందని నెల రోజుల తర్వాత మాకు చెప్తే మేము అధికారులు సూచించిన ప్రకారం 220 మీటర్స్ దూరంలోనే మేము షాప్ షిఫ్ట్ చేసుకున్నాము. కానీ మాకు ఎదురుగుంటూ ఉన్న పాత గవర్నమెంట్ షాప్లో 120 మీటర్లో ఉన్న కేకే వైన్స్ అనే షాప్ని ఈ రోజు కూడా ఇంకా అక్కడే ఉంచారు. మా షాపుని ఎందుకు తీయించి ఆ షాపుని ఎందుకు తీయించలేదని మేము అధికారులని అడుగ్గా అది జగదీష్ గారు వాటా ఉన్న షాపు, దానికోసం మీకెందుకు, మీ షాపుని మీరు చూడండి అని చెబుతున్నారు. మేము దీని మీదే ఆర్టీ యాక్ట్లో కూడా మేము పెట్టాం, దానికి కూడా ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. ఇవన్నీ అధికార అండతో, అధికార బలంతో జగదీష్ గారు దగ్గరుండి వీళ్ళందరినీ బెదిరిస్తూ మాపై కేసులు కూడా, లేనిపోని కేసులు అన్యాయంగా పెట్టి మమ్మల్ని ఇక్కడి నుంచి షాప్ తీసేయవలసిందిగా బెదిరిస్తున్నారు. మేము అధికారులకి
ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది పార్టీలకి అతీతంగా మేము అందరం కలిపి వ్యాపారాలు చేసుకోవడానికి రోడ్డు మీదకి వచ్చాం. మా ఆస్తులు తాకట్టెట్టి ఈ వ్యాపారాలు చేసుకుందాం కదా అని ముందుకు వచ్చాం. ఇలాగైతే మేము ముందుకు వెళ్ళగలమా? లైసెన్సులు కట్టగలమా? లైసెన్సులు కట్టాలంటే మేము ఊరేసుకోవడం తప్ప ఇంకొక దారి లేదు మాకు. ఇలా ఇంత అన్యాయాలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని అందరూ బతకడం కోసం మీరు మంచి పాలసీ రప్పించారు. ఆ పాలసీని అందరికీ అనుకూలంగా, అందరికీ ఒకే న్యాయంగా, చట్టబద్ధంగా వెళ్ళాలని కోరుకుంటూ నేను ఈ విన్నపాన్ని మీకు అందజేస్తున్నాను. నాకు 120 ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వరుసగా చూస్తూ ఉన్నాము, విజువల్స్లో చూసాము, వాళ్ళు మాట్లాడుతున్న బాధితులు మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నాము. సో ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి జగదీష్ మీద. మరి అంత నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కూడా హోంమంత్రి వరకు ఈ సమాచారం అందలేదా? మరి అంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 6 నెలలు పూర్తయింది. 6 నెలలకి సంబంధించి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర హోంమంత్రికి ఏదైనా చెప్పాలన్నా లేదా ఏదైనా విన్నవించుకోవాలన్నా, నియోజకవర్గ సమస్యలు కానీ లేదా ఇతరత్ర సొంత విషయాల్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నా కూడా ఖచ్చితంగా హోంమంత్రి ఇంటి దగ్గర కానీ క్యాంప్ ఆఫీస్ దగ్గర కానీ అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి ఆమె పర్సనల్ అసిస్టెంట్ జగదీష్ వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులైతే వరుసగా ఒక్కొక్కరుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ కి చెప్పడానికి అయితే వీళ్ళందరూ కూడా భయపడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కి చెప్పడానికి వాళ్ళు ధైర్యం చేసినా కూడా జగదీష్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్య. అయితే జగదీష్ కి సంబంధించి అటు అక్రమ దందా వసూళ్లు చేస్తున్నారు, ప్యాకెట్లు ఆడిస్తున్నారు, అదేవిధంగా మద్యం దుకాణాలు రన్ చేస్తున్నారు, అదేవిధంగా బదిలీలు చేసే విషయంలోనూ పోస్టింగ్ల విషయంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అటు పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటికే హోంమంత్రి అనితని పిలిపించడం, దీని మీద వివరణ కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హోంమంత్రికి పిఏగా ఉన్నటువంటి జగదీష్ ని తొలగిస్తున్నట్లుగా అధికారికంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి అంటే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు జగదీష్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మట్టి మాఫియా, ఇసుక మాఫియాని ఏ విధంగా పెంచి పోషిస్తున్నాడు అనే దాని మీద కూడా బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు దీని గురించి మాట్లాడడం లేదు. స్వయాన టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి కూటమి సంబంధించినటువంటి నాయకులే హోంమంత్రి పిఏ జగదీష్ వల్ల పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ మద్యానికి సంబంధించి మా వైన్ షాపుల్లో కేటాయింపు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి వేలంలో అధికారికంగా డ్రా తీసుకుంటే 121 షాప్ అయితే నానాజీ అనే వ్యక్తికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాదాపుగా 160 మీటర్స్ దూరంలో, హైవేకి 160 మీటర్ల దూరంలో షాప్ ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం రన్ చేసినటువంటి షాప్ ని లీజుకి తీసుకుని అందులో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఎదురుకుండా కేకే వైన్స్ అని మరొక షాప్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెండు 160 మీటర్లకు దూరంలోనే ఉన్నాయి. అయితే 220 మీటర్ల దూరంలో పెట్టాలంటూ ఎక్సైజ్ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు నానాజీకి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పెట్టినటువంటి షాపుని తర్వాత తను వేరే చోటకి మార్చుకుని అక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఈ విషయంలో ఇక్కడే అసలు విషయం బయటపడినటువంటిది అయితే ఉంది. కేకే వైన్స్ కి సంబంధించినటువంటి షాపును కూడా 220 మీటర్ల దూరానికి పంపించాలి కదంటే అది మీకు అనవసరం, మీ షాపులు మీరే మీ షాపు సంగతి మీరు చూసుకోండి. ఇది హోంమంత్రి పిఏ జగదీష్ పెట్టుబడి పెట్టినటువంటి షాపు, అతనికి సంబంధించిన సొంత షాపు. ఈ షాపు గురించి మీరు మాట్లాడడానికి వీలు లేదు. ఏదైనా ఉంటే కనుక దీని మీద తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరికలు జారీ చేసినట్టు, అంటే ప్రభుత్వ అధికారులు అటు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఖచ్చితంగా బెదిరింపులకు గురి చేశారని నానాజీ బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కూడా తనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తమని కాపాడాలంటూ వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆస్తులన్నింటి కూడా తాకట్టు పెట్టొచ్చాం, వ్యాపారాలు జరగకపోతే తీవ్రమైన ఇబ్బందులు పడతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్కొక్కటిగా హోంమంత్రి పిఏగా ఉన్నటువంటి జగదీష్ కు సంబంధించినటువంటి ప్రతి విషయం ప్రస్తుతం అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి